రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటనైతే నేలపాలైంది, నీటిపాలైందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంట పొలాలు పోసిన రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత శనివారం రాత్రితో పాటు వేకువజామున ఆదివారం వేకువజామున కురిసిన వడగండ్ల భారీ వర్షంతో, ఈదురుగాలులతో కూడిన వర్షంతో అయితే పంట తీవ్రంగా నష్టం వాటిల్లిందని వరి రైతులతో పాటు మామిడి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, ఇల్లంతకుంట, ఎల్లరెడ్డిపేట, మరిమండ్ల, కొనరావుపేట ప్రాంతాల్లో అయితే వడగండ్లతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన వరి పంట నీటిపాలైందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. పంట పొలాల వద్ద పరిశీలిస్తూ కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకు పంటను అంచనా వేసి పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కూడా రైతు సంఘాలతో పాటు రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వారం రోజుల క్రితం కూడా కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు కూడా మొక్కజొన్నతో పాటు పసుపు రైతులు, వరి పంట రైతులు కూడా తీవ్రంగా నష్టపోయామని కూడా చెప్పిన నేపథ్యంలో మరి 3 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు మరిన్ని 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో కూడా చేతికొచ్చిన పంట పొలాలు కొంతమంది రైతులు ముందుగా వరి వేసిన రైతులైతే ఇప్పుడు చేతికొచ్చింది పంట కోసే దశలో ఉన్న సందర్భంలో ఇప్పుడు అకాల వర్షంతో, వడగండ్లతో కూడిన భారీ వర్షంతో చేతికొచ్చిన పంట అయితే తీవ్రంగా నష్టపోయామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాల నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందని కూడా రైతులు పంట పొలాలను చూస్తూ వాటిని పరిశీలిస్తూ జరిగిన నష్టాన్ని నెమరు వేసుకుంటూ తీవ్రంగా ఆవేదనకు, తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, ముఖ్యంగా మనం విజువల్ చూసుకోవచ్చు, చాలా వరకు పంట పొలాల వద్ద అయితే ఆ రాత్రి వర్షం ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం నేపథ్యంలో కూడా చాలామంది రైతులు పంట పొలాల వద్దకు చేరుకొని ఉదయంతో పాటు రాత్రి సమయాల్లో కూడా ఈ పంట తీవ్రత నేపథ్యంలో కూడా వారు నిద్రపోలేని దృశ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎల్లరెడ్డిపేట, గంభీరపేట ప్రాంతంలో కూడా చూసుకుంటే పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు, వృక్షాలు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, ఇబ్బందులు ఎదురయ్యాయని కూడా ప్రయాణికులు, స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. పలు ప్రాంతాల్లో అంటే ఎల్లరెడ్డిపేట, గంభీరపేట ప్రాంతాల్లో కూడా భారీ ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో పలు వాహనాలు కూడా ఇంటి సమీపంలో ధ్వంసమయ్యాయి, ఇండ్లు కూడా ధ్వంసమయ్యాయని కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఈ 10 రోజుల వ్యవధిలో చూసుకుంటే అకాల వర్షాలు అయితే రైతన్నలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టాన్ని వాటిల్లాయని చెప్తా ఉన్నారు. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, రాజన్న సిరిసిల్ల జిల్లా తో పాటు చాలా వరకు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వరి పంట పొలాలలో తీవ్రంగా నష్టపోయామని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్ణపేట మండలం మరిమల్ల గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఇట్లా మంచుగడ్డలకు ఇంకా ఇప్పటి తెల్లారి వరకు కరగకపోవడము, ఇది మా ఊళ్ళో పెద్ద మనుషులుగా 56 ఏళ్ళ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ చూడని విచిత్రంగా పంట పొలాలు ఇంత నష్టం జరిగి ఇప్పటి వరకు ఇంకా రాళ్ళెక్కగో మంచు కరగకపోవడం ఇంత బాధాకరమో. రైతులు, ప్రభుత్వం కొంచెం స్పందించి ఏదైనా ఆదుకోగలరని మరిమల్ల గ్రామ తరఫున మాట్లాడడం జరుగుతుంది. జిల్లా కోనరావుపేట మండలం మరిమల్ల గ్రామంలో రాత్రి 12 గంటల నుంచి 1 గంటల ప్రాంతంలో అకాల వర్షానికి దాదాపు 90% మరిమల్లలో పంట నష్టం జరిగింది. రాళ్ళు, విపరీతమైన రాళ్ళు, దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి పడని రాళ్ళు మొత్తం సీసీ రోడ్డు, మానాల సైడ్ వెళ్ళే సీసీ రోడ్డు కంప్లీట్ కనబడకుండా మొత్తం పొలాలలో ఇట్లాంటి ఘోరమైన రాళ్ళు పడి అకాల నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు దయచూసి మరిమల్ల ప్లస్ కోనరావుపేట మండలంలో, దాదాపు కోనరావుపేట మండలు మరిమల్ల విలేజ్లో మాత్రం 90% రైతులు నష్టపోయారు. దయచేసి ప్రభుత్వం దృష్టికి
ప్రభుత్వ విప్ గారు తీసుకెళ్లి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా మరి రైతుల తరపున డిమాండ్ చేస్తున్నారు. దరిదాపు ఒక 4 ఎకరాల పొలము ఇది మొత్తం నాదైతే ఒక 4 ఎకరాలు ఊరంతా పడ్డది. కానీ కాకపోతే ఏం లేకుండా ఇగో ఇట్లా ఇప్పటికి కూడా రాత్రి 12 గంటలకు పడ్డ రాళ్ళు ఇప్పటికి కూడా కరగలేదు. కరగక ఈ మొత్తం రాళ్ళన్నీ పడి ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయినాయి. అట్లకన్నా ఎక్కువ రాళ్ళే కనబడుతున్నాయి. మా గురించి ప్రభుత్వం మా మీద చర్య తీసుకొని రైతులను కొంచెం ఆదుకోవాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీకు అందరికీ నమస్కారం. నాకు తెలుసు మొత్తం రాలేవాడు అందరి నిలబడి